ప్రధానంగా చూద్దాం సాక్షి దినపత్రిక వచ్చిన వార్త చూద్దాం ఒకసారి. క్షణం భయం గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, వలస కార్మికుల కుటుంబాల ఆందోళన, తమ వారి క్షమాసనం కోసం గంటకు ఫోన్లు. మిడిల్ ఈస్ట్ లోని పలు దేశాలలో 20,000 మందికి పైగా జిల్లా వాసులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో వలస కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పొట్ట చేత పట్టుకొని వెళ్ళిన తమ వారు అక్కడ ఎలా ఉంటున్నారో క్షణం భయపడుతున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటూ గత 2 రోజుల గంటకు వాట్సాప్ వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేస్తూ క్షమాచారం తెలుసుకుంటున్నారు. దుబాయ్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్, కువైట్, యుఏఈ తదితర దేశాలలో జిల్లాకు చెందిన 20,000 మందికి పైగా వలస కార్మికులు, విద్యార్థులు ఉన్నారు. యుద్ధ వాతావరణం నెలకొనడంతో వలస కార్మికులకు కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. దుబాయ్ లో ఉన్నవారు డ్రోన్ దాడుల వీడియోలను ఇక్కడ ఉన్న తమ బంధువులకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చేయాలని ఉన్న ఎయిర్పోర్ట్లు కూడా మూసివేయడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నవారు బిక్కు అంటూ గడుపుతున్నారు. అదేవిధంగా